వెల్కమ్ టు ఎస్జీకే ఇండస్ట్రీస్. ఇప్పటిదాకా మేము మా ఛానల్లో మా ఎస్జీకే ఇండస్ట్రీస్కి సంబంధించిన షుగర్ కేన్ మిషనరీస్ని చాలా చూపించాం. అయితే మా దగ్గర షుగర్ కేన్ మిషనరీ తీసుకొని బిజినెస్ చేసినటువంటి కస్టమర్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎలా రన్ అవుతుంది, మనం ఎంత ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంది, నిజంగానే ఇంత ప్రాఫిట్ వస్తుందా, ఇలాంటి డౌట్స్ అన్ని మీరు అడుగుతున్నారు కదా. మీ డౌట్స్ అన్నిటికీ కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మా దగ్గర మిషనరీ తీసుకున్నటువంటి కస్టమర్తో మాట్లాడితే మీ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ వస్తుంది, బిజినెస్ చేయొచ్చు కదా తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్జీకే ఇండస్ట్రీస్కి సంబంధించి మా దగ్గర తీసుకున్న షుగర్ కేన్ మిషనరీ సర్వీస్ ఎలా ఉంది, ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. నాతో పాటు రండి. ఇప్పుడు మనం మణికొండలో ఉన్నామండి. ఎస్జీకే ఇండస్ట్రీస్లో షుగర్ కేన్ మిషనరీ తీసుకున్నారు శ్రీనివాస్ గారు, మనతో ఉన్నారు. అడుగుదాం, అంటే బిజినెస్ ఎలా చేస్తున్నారు, మా మిషనరీ సర్వీసింగ్ కండిషన్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుంది. హాయ్ సార్. హలో మేడం. ఎప్పుడు తీసుకున్నారు మా దగ్గర ఈ మిషనరీ మీరు? ఇది 2019 మే 1. 2019 అంటే దాదాపు 5 years అవుతుంది. 50 year అవుతుంది. ఏ మోడల్ తీసుకున్నారు సార్? ఇది 4 roller మేడం. 1.5 HP 4 roller. 4 roller తీసుకున్నారు. ఇప్పటిదాకా మీకు సర్వీస్ ఎలా అనిపించింది? బాగుంది. ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. అంటే కండిషన్ అంతా బాగుందా? మధ్యలో రిపేర్స్ రావడం అట్లేదు? 1-2 సార్లు ఈ రోలర్ సరిగిపోవడం అనేది జరిగింది. ఓకే, సర్వీస్ చేశాక చెప్పిన వెంటనే చెక్ చేసి మార్కెట్. మీకు క్లీనింగ్ ప్రాసెస్ అదంతా మేము అక్కడ చూపిస్తాం కదా, అదంతా ఓకేనా మీకు? ఓకే ఈజీగానే ఉంది. ఈజీగా. ఒకసారి మా వ్యూవర్స్ కోసం దీని ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒకసారి చూపిస్తారా? షూర్. ఓకే, ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ చూద్దామండి. 4 roller తీసుకున్నారు కదా, ఆల్రెడీ మన వీడియోస్ ఉంది, బట్ ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. మనం ఫస్ట్ చెప్పుకున్నట్టే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. అయినా మిషనరీ కండిషన్ కూడా 5 years నుంచి పెద్ద ప్రాబ్లం లేదు అన్నమాట. సార్, జనరల్గా ఇప్పుడు ఈ 4 roller అనేది మీకు ఎన్ని గ్లాసెస్ వస్తే క్వాంటిటీ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? ఇది మనకు 1 లీటర్ 1 కిలోకి 600 నుంచి 650 ml. చెరుకు క్వాలిటీని బట్టి కూడా చెరుకుని బట్టి కూడా మారుతూ ఉంటుంది. చెరుకుని బట్టి మారుతూ ఉంటుంది. అయితే మీకు ప్రాఫిట్ అనేది ఎలా ఉంది? ఏ సీజన్లో ఎక్కువ ఉంటుంది? సమ్మర్, ఫిబ్రవరి నుంచి జూన్ వరకు, వాన పడే వరకు, మళ్ళీ ఫిబ్రవరి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, వాన పడే వరకు ఉంటుంది. ఓకే, అంటే మీకు డిఫరెన్స్ తెలిసిందా? ఇప్పుడు జనరల్గా మామూలుగా చెరుకు రసం తీసే వాళ్ళకి, ఇట్లా హైజీనిక్గా మిషనరీ ద్వారా తీసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఇక్కడ చాలా ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ తాగిన వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే మిషన్ వెళ్ళగలరు. ఖచ్చితంగా ఇలాంటి మిషన్స్ వాళ్ళకి తెలుసుంటే ఇట్లా ఎస్జీకే ఇలాంటి స్టాండర్డ్ మిషన్స్ దగ్గరే ఆగుతారు. ఖచ్చితంగా రోడ్ సైడ్ వెళ్ళే కస్టమర్ ఒకసారి ఇటు వస్తే మళ్ళీ నీకు అది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు మా దాంట్లో ఇది మీరు 4 roller తీసుకున్నారు, 5 ఉంది కదా, అట్లా ఏమన్నా నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసే ప్లాన్ ఉందా? మేము యాక్చువల్గా బెంగళూరు బ్రాంచ్ తీసుకున్నాం, ఇంకొక 4 roller తీసుకున్నాం. ఓకే, సో మళ్ళీ బ్యాకప్ కింద ఒక 3 roller తీసుకున్నాం. మన దగ్గర మొత్తం 3 మిషన్లు ఉన్నాయి. ఓకే, శ్రీనివాస్ గారి దగ్గర 3 మిషనరీస్ ఉన్నాయి. మనం చూస్తున్నది 4 roller, ఇటు కనిపిస్తున్నది 3 roller. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా అంటే 2 మిషనరీస్తో ఇక్కడ యూజ్ ఉంది, అంత మార్కెట్ ఉంది, అక్కడ ఇంకా బిజినెస్ నడుస్తుంది కాబట్టి తీసుకున్నారు. ఇంకొకటి బెంగళూరు బ్రాంచ్ కూడా తీసుకున్నారు, అది కూడా 4 roller తీసుకున్నారు. అయితే సార్, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అనుకునే వాళ్ళ గురించి చూద్దాం. ఈ షుగర్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, కూల్గా ఎలా పెట్టుకోవాలి? జనరల్గా అయితే ఐస్ వేసుకుంటారు కదా బయట, మరి దీంట్లో ఆ ఫెసిలిటీ లేదు. కూల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు? మన దగ్గర వచ్చే కస్టమర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైజీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు. సో ఐస్ అనేది స్ట్రిక్ట్ నోమ్, ఎవరు ఐస్ ఇష్టపడరు. మాకు వచ్చే 10-15 కస్టమర్లో 1-2 కూడా ఐస్ కావాలని అడగండి. సో మనం దాన్ని చల్లగా ఉండడం కోసం ఈ ఫ్రిడ్జ్లు వాడతాం. సో ఈ 2 ఫ్రిడ్జ్లో మనకు 200 క్వింటాల్ చెరుకు దగ్గర పడుతుంది. సో 200 క్వింటాల్ స్టోర్ చేస్తే మనం ఇది అయిపోయిపోతే మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉంటాం. సో ఒకే రోజు కూడా మనం 2 సార్లు 3 సార్లు కూడా రీఫిల్ చేసుకోవచ్చు. అయిపోయిపోతే రీఫిల్ చేసుకుంటూ ఉంటాం. సో దానివల్ల చెరుకు కూల్గా ఉండడం వల్ల జ్యూస్ కూడా కూల్గా ఉంటుంది, అంతే తప్ప ఐస్ కానీ వాటర్ కానీ మళ్ళీ క్రష్ చేయడం కానీ ఉండదు, ఏమి ఉండదు. సో మాకు వచ్చే పెద్ద కంప్లైంట్ కస్టమర్ నుంచి, మీ దగ్గర ఎందుకు ఇంత బాగుంటుంది అని కలుపుతున్నారు అంటే, వాళ్ళకి ఎంతసేపు చెరుకు రసం అంటే ఒక
ఒక రోడ్ పక్కన మిషన్స్ ఆ క్వాలిటీ అలవాటు అయింది కాబట్టి వాళ్ళు ప్రతిసారి అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర చాలా బాగుంది, మీరు ఏమైనా కలుపుతున్నారా, ఎందుకు మీ దగ్గర బాగుంది, ఇది ఇలాంటి క్వశ్చన్స్ మాకు ఫ్రీక్వెంట్గా వినపడుతుంది. ఓకే అయితే ఐస్ అనేది సమస్య లేదు, ఐస్ అనే సమస్య. షుగర్ కానీ వాటర్ కానీ సో మన బోర్డ్స్ చూసినా నో ఐస్ నో షుగర్ నో వాటర్, అదే మన సెల్లింగ్ పాయింట్, అదే చెప్తాం కూడా. సో దాని తగ్గట్టే కస్టమర్స్ కూడా మనకు రిపీటెడ్ చెప్తారు చాలా బాగుంది, ఇంకెక్కడ తాగబోద్దు కావట్లేదు, మళ్ళీ ఇక్కడ తాగాం, 3 ఏళ్ళ నుంచి తాగలేదు భయపడి ఇప్పుడు తాగుతాం ఇలాంటి చోట హైజీనిక్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చే కస్టమర్ ఎవరు మళ్ళీ ఇంక వెనక్కి వెళ్ళరు, మళ్ళీ వాళ్ళు తాగితే ఇలాంటి చోట తాగుతారు, లేదు తాగలేదు, నా అబ్జర్వేషన్. ఓకే అయితే మిషనరీ గురించి చెప్పండి సార్, మీరు ఎస్జీకేలోనే ఎందుకు తీసుకున్నారు, మిషనరీ ఎలా తీసుకున్నారు? కరెక్ట్ మేడం, మేము ఇది పెట్టాలని 2019 ఏప్రిల్లో డిసైడ్ అయ్యాం, ఏప్రిల్ 15th అలా డిసైడ్ అయ్యాం. సో మే 1st మనకి ఇది ఇస్తామన్నారు. సో మనం హైదరాబాద్లో అప్పుడు ప్రామినెంట్ ఉన్న 2-3 తిరిగాం మేము. సో అందరి దగ్గర నీట్గా మా బ్రదర్ని తీసుకెళ్ళి మెకానికల్ ఇంజనీర్ అని, సో ఆయన తీసుకెళ్తే లోపల పార్ట్స్ అనలైజ్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరి చోటు చూసిన తర్వాత మా కాడ నుంచి వచ్చిన యూనిట్ చూసిన తర్వాత ఎస్జీకే అప్పట్లో బాలనగర్లో ఉండేది. సో బాలనగర్లో మనకు ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, పీడిఏ టీము అన్నీ చూసిన తర్వాత భవిష్యత్తులో సర్వీస్ చేయగలుగుతారనే ఉద్దేశంతో తీసుకున్నాము. సో అనుకున్నట్టే ఈ రోజు వరకు మాకు సర్వీస్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఎప్పుడు ఏదన్నా మనకు 1-2 డేస్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే మీకు మిషనరీ తరఫు నుంచి ప్రాబ్లమ్స్ ఏం లేదు. మామూలుగా మెకానికల్ థింగ్ కాబట్టి వేరెంటేర్ ఉంటుంది, అరిగిపోవడం జరుగుతుంది, మనం అంతా ఏళ్ల తరబడి వాడిన తర్వాత వేరెంటేర్ ఉంటుంది, అది తప్ప మనకు వారంటీ పీరియడ్లో ఏదైనా ఇష్యూస్ కానీ అలాంటివి అది ఏమున్నా మళ్ళీ వాటి పార్ట్స్ రీప్లేస్మెంట్ లేదా పార్ట్స్ని మళ్ళీ గ్రైండ్ చేసి ఇవ్వడం అలా చేసి మనకు ఫంక్షనింగ్లో అవి కూడా మళ్ళీ ఎస్జీకే నుంచి మనం వేరే వాళ్ళకి ఎవరికి మిషన్ ఇప్పుడు టచ్ చేయడం, వాళ్ళే వచ్చి తీసేసి ఆ పార్ట్ రీప్లేస్ చేయడం లేదా దాన్ని రిపేర్ చేయడం చేస్తుంది. సర్వీస్ గురించి చెప్పండి. వెరీ హ్యాపీ, ఐ రికమెండ్. మా తరఫున చాలా మంది కొన్నారు, మేము కూడా 2 మిషన్లు కొన్నాం, ఇది 19లో కొన్నాం, 21, 22లో కొన్నాం. ఓకే ఇయర్లీ మిషనరీ జనరల్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి సార్, ఈ బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు, అసలు ఏ ఐడియాతో ఇప్పుడు మీ వీడియో చూసి మేము కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరైతే ఏం చెప్తారు? లొకేషన్ చూసుకోవాలి, నా అబ్జర్వేషన్ లొకేషన్ మంచిగా ఉండాలి. లొకేషన్ మంచిగా ఉన్న తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సి వచ్చి ఇది సీజనల్ బిజినెస్. సో ఇప్పుడు మా బెంగళూరులో హైదరాబాద్ జరిగినట్టు బెంగళూరులో జరగదు. సో ఎందుకంటే బెంగళూరు క్లైమేట్ వేరే, ఇక్కడ క్లైమేట్ వేరే. సో అవి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే సొంతంగా చేసుకోవాలి. లొకేషన్ చాలా ఇంపార్టెంట్ నా అబ్జర్వేషన్, ఎందుకంటే ఇదే పాయింట్ ఇంకొక మంచి లొకేషన్ ఉంటే ఇంకా ఎక్కువ జరుగుతుంది. లొకేషన్ చాలా ఇంపార్టెంట్. లొకేషన్ బాగుంటే మళ్ళీ మిషనరీ ప్రాఫిట్ బాగుంటుందా? బాగుంటుంది. ఎన్ని క్లాసెస్ వస్తాయి ఏంటి అనేది ఏమైనా చెప్తారా? ఇది ఎలాంటిదంటే మేడం, మనకు మిషన్ కెపాసిటీ కన్నా కూడా మనకు రిక్వైర్మెంట్ అంత అనేది పాయింట్. మనకి ఎస్జీకేలో కూడా మనకు మన మార్కెటింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మిషన్ తీసుకోండి, ఎన్ని గ్లాసులు అయితే ఈ మిషన్ తీసుకోండి, కెపాసిటీని బట్టి చెప్తారు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనం పెట్టాలనుకున్న లొకాలిటీలో ఎంత స్కోప్ ఉంది, ఎన్ని గ్లాసులు వెళ్తాయి, గంట కావచ్చు, రోజు కావచ్చు, దాని ప్రకారం మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి రేపు పొద్దున్నే 6 నెలల వారంటీ, సంవత్సరాల వారంటీ అందరూ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సర్వీస్ ఇస్తారా లేదనేది ఏ వెంటనే తీసుకుని ఆలోచించాలి. ఆ విషయంలో నేను హ్యాపీగా ఎస్జీకే వరకు నాకు సర్వీస్ ఇచ్చారు ఈ రోజు వరకు. ఎందుకంటే మనం 18 అంటే ఇప్పుడు మళ్ళీ May 1st వస్తే 5 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. సో కరోనా అన్ని టైంలో మనం నడిపాం, ఈ రోజు మనము బంద్ పెట్టలేదు, సీజన్ ఆఫ్స్ అన్ని రోజులు నడిపాం కాబట్టి. సో సర్వీస్ ఇచ్చేది నా ఫస్ట్ ప్రిఫరెన్స్. కంపెనీ వరకు అయితే సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అంటే స్విగ్గీకి, జొమాటోకి ఇలా ఆర్డర్స్ చేయడానికి కూడా ఉందా? మనకు మెయిన్ అదే మేడం, స్విగ్గీ జొమాటోనే నడుస్తుంది మన దగ్గర. ఎందుకంటే మనము మణికొండ ఇటు రేడియస్ అంతా జూబ్లీస్ బంజారాస్ ఉంది కాబట్టి, ఇటు మంచి రేడియస్ ఉంది కాబట్టి మనకి స్విగ్గీ నడుస్తుంది. సో ప్రతి ఒక్కరు అనౌన్స్ చేసుకోవాలి ఎక్కడ పెడుతున్నారని దాన్ని బట్టి వాళ్ళ స్విగ్గీ రేడియస్ ఎంత జరగచ్చు చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటే బిజినెస్ చేసుకోవచ్చు, ప్రాఫిటబుల్ గా ఉంటుంది. ప్రాఫిటబుల్. మరి రిమైనింగ్ 6 months పరిస్థితి ఏంటి? నేనే చెప్పారు కదా 6 months. ఇప్పుడు జనాల్లో కొద్దిగా అవేర్నెస్ పెరగడం వల్ల ఆఫ్ సీజన్ లో కూడా కొంత బిజినెస్ ఉంటుంది. మనకు మినిమం మెయింటెనెన్స్ మనకైతే ఇబ్బంది లేదు, బట్ ఎక్కువ లాభాలు సమ్మర్లో జరిగినట్టయితే జరగదు. లేదు మేడం, మన దగ్గర షుగర్ కేన్ సోడా ఉంటుంది. ఓవరాల్ గా మిషనరీ తరఫు నుంచి అయితే మంచి సర్వీస్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇక్కడ వీళ్ళు 2019లో ఎస్జీకే నుంచి ఒక మిషనరీ తీసుకున్నారు, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేశారు, బెంగళూరులో ఇంకో మిషనరీ తీసుకున్నారు, ఇక్కడే 3 రోజుల్లో కూడా ఇంకో మిషనరీ తీసుకున్నారు. బిజినెస్ అయితే మంచి ప్రాఫిట్తోనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే లొకాలిటీ చూసుకోవాలి, లొకేషన్లో మనకు అంత బిజినెస్ ఉందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఎస్జీకే నుంచి వాళ్ళు ఇచ్చే సర్వీస్ నుంచి 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. నేను లైవ్లో చూసాను కదా. సో మా వీడియోస్లో మీకు ఏ మిషనరీ నచ్చింది, మీ బడ్జెట్లో ఏ మిషనరీ ఉంది,
మీ ఏరియాలో ఏ మిషనరీతో బిజినెస్ చేయగలరు అనేది ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి వీడియో కింద మా ఆఫీస్ అడ్రస్ ఇస్తాం. మీరు ఒక్కసారి మా ఆఫీస్కి వచ్చి అక్కడ మిషనరీస్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే మా ఎస్జీకేని కన్సల్ట్ చేయండి.